G5 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి సిఎల్పి నేత భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత జిల్లా నేత భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలవాలని వచ్చానని పొంగిలేటి అన్నారు. జిల్లాకు సంబంధించిన రాజకీయాలపై చర్చించామన్నారు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలనను బంగాళాఖాతంలో కలపడంపై చర్చించామని తెలిపారు. పార్టీ మారుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో మాజీ మంత్రి బీజేపీ నేత చంద్రశేఖర్తో ఆ పార్టీ తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ సమావేశమయ్యారు. చంద్రశేఖర్ నివాసానికి వెళ్లిన ఈటెల ఆయనతో చర్చలు జరిపారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. ఈ క్రమంలో బీజేపీలో ఎదురైన ఇబ్బందులను ఈటెలకు చంద్రశేఖర్ వివరించారు. 58, 59 జీవోల కింద ఇళ్ల క్రమబద్ధీకరణ రుసుము పేరుతో పేద ప్రజలపై అధిక భారం మోపుతున్న రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా కుత్బులాపూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు బాధితులతో కలిసి బీజేపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ధర్నాకు దిగారు. ప్రభుత్వం విధించిన రుసుమును తగ్గించి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విలువైన దాదాపు 600 గజాల ప్రభుత్వ స్థలం ఆక్రమణ అంశం దృష్టికి వచ్చిన వెంటనే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ రంగంలోకి దిగి పరిరక్షించింది. బాసర IIITలో చదువుతున్న మెదక్ జిల్లా విద్యార్థి అదృశ్యం కావటం కలకలం రేపింది. తుప్రాన్ మండలం నర్సంపల్లికి చెందిన బన్నీ IIITలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. 3 రోజుల నుంచి బన్నీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది, కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యాదాద్రి జిల్లా చోటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో చిరు వ్యాపారులపై విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ డబ్బులు చెల్లించకుండా పండ్లు తీసుకున్న ఘటన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం తెట్టు గ్రామం ఎగువ పత్తివారిపల్లెలో భూ వివాదం కారణంగా దాయాదుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 5గురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కర్రలు కొడవళ్లతో దాడి చేసుకున్నారు. దాయాది నారాయణ స్వామి చేతిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు శంకరప్ప, మరో వర్గంలో శంకరప్ప చేతిలో గాయపడిన శివన్నకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని నంద్యాల రోడ్డు, యలనూరు రోడ్డు, నందలపాడు శివాలయం వీధులలో మట్కా నిర్వాహకుల స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 12 మంది మట్కా నిర్వాహకులను అరెస్ట్ చేశారు. పాలకొల్లు లయన్స్ క్లబ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు వెలకట్టలేనిదని లయన్స్ గవర్నర్ దామచర్ల ప్రశాంతి అన్నారు. ఏలూరు లయన్స్ కమ్యూనిటీ హాల్లో జరిగిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా కంచర్ల అన్నపూర్ణ, మాఘం నారాయణరావు, కోశాధికారి గోనెల ప్రసాద్ ఎన్నికైనారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు వైసీపీ సర్పంచ్ చింతా భూలక్ష్మి భర్త వెంకట్రావు మరొక 4 వ్యక్తులపై ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు అందింది. జేపీ శాండ్ కంపెనీ సూపర్వైజర్ కొత్తపల్లి గోపి ఈ ఫిర్యాదు చేశారు. మూలపాడు కృష్ణానది నుండి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సి శాండ్ సూపర్వైజర్ కొత్తపల్లి గోపి సిబ్బంది అడ్డుకున్నారు. ప్రతిపక్షాలపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ తో పేగుబంధం ఉందన్నారు. తెలంగాణపై ప్రతిపక్షాలది ఫేక్ ప్రేమ అని, కేసీఆర్ది ఫెవికల్ ప్రేమ అని అన్నారు. ఎన్నికలు రాగానే అధ్యక్షులు మారుతున్నారన్నారు. అవుట్డేటెడ్ లీడర్లను చేర్చుకున్న వారికి ఓటమి తప్పదని అన్నారు. మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చి విద్యుత్ స్తంభానికి తగలడంతో షాక్ కొట్టింది. దీంతో ఆకాష్ సింగ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కార్వాన్ ప్రాంతానికి చెందిన ఆకాష్ సింగ్ సేల్స్ మ్యాన్ గా బేగం బజార్లో పనిచేస్తున్నాడు. మానసిక సమస్యలతో సతమతమవుతున్న వైద్య విద్యార్థి మర్మాంగాలను కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో ఈ దారుణానికి పాల్పడినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. మాదాపూర్ ఎస్ఓటి కూకట్పల్లి పోలీసుల ఆధ్వర్యంలో 230 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని విక్రయిస్తున్న 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా చౌడేపల్లి నుండి గుర్రంకొండకు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని బొలేరో వాహనం ఢీకొన్న ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. చౌడేపల్లి మండలం మడంవారిపల్లికి చెందినటువంటి మునిగంగులప్ప పక్క గ్రామానికి చెందిన అమరావతి అనే మహిళను తీసుకుని గుర్రంకొండకు వెళుతుండగా ఈడిగపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. అనంతపురంలో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడిని వివరాలను నగర డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిసిఎస్ ఇన్ఛార్జ్ డీఎస్పీ వెంకట శివారెడ్డి వెల్లడించారు.
సమస్యల పరిష్కారం కోరుతూ ఏలూరు నగరంలో అంగన్వాడీలు కదం తొక్కారు. ఏళ్ల తరబడి అంగన్వాడీ వర్కర్లుగా విధులు నిర్వహిస్తున్నా ఉద్యోగ భద్రత లేదని, జీవితాల్లో ఎదుగుబొదుగు లేదని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని మల్పేటలోని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. న్యాయవాది ఇంట్లో ఉన్న ఎన్ఆర్ఐ ఏపోరి సుభాష్ రెడ్డి అనే వ్యక్తిని బలవంతంగా గుంజుకుని తీసుకెళ్తూ మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. న్యాయవాది ఇంట్లోకి పోలీసులు దూసుకెళ్లడం వివాదం రేపింది. వాలంటీర్ల వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యంగ్యంగా మాట్లాడడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరు కొడవలూరు మండలంలోని ఎమ్మెల్యే పర్యటించారు. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రసన్న డిమాండ్ చేశారు. ఎంతో మంది త్యాగాల ఫలితమే దేశంలోని స్వతంత్ర ఫలాలను అనుభవిస్తున్నామని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు నిమ్మల రామనాయుడు నాయకత్వంలో అల్లూరి సీతారామరాజు 125వ శత జయంతి ముగింపు ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.